ప్రైజ్ లార్డ్ అండి. ఈ రోజు ఉదయకాల సమయంలో మనం బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని ఒకసారి పరిశీలించుకుందాము. ప్రసంగి 9వ అధ్యాయం 4వ వచనం. బ్రతికియుండు వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. ప్రైజ్ లార్డ్. చూడండి, ఇక్కడ చెప్తున్నటువంటి వాక్యం యొక్క అర్థము, బ్రతికి ఉండిన వారితో కలిసిమెలిసి ఉంటే ఏదో ఒక రోజు ఆశ అన్నది ఉంటుంది. ఏదైనా మన చేతిలో ఒక వస్తువు విలువైనది ఉందనుకోండి, ఎప్పుడైనా సరే అది దానితో మనము బాగుపడవచ్చు, సంపాదించుకోవచ్చు, కష్టపడవచ్చు అనేటటువంటి అంశం మనకు అక్కడ అర్థమవుతుంది. అలాగే మనం ఎవరితో అయినా కలిసి ఉంటే, బ్రతికి ఉన్నప్పుడు అది మనం ఏదైనా సాధించవచ్చు కలిసిమెలిసి ఉన్నప్పుడు. కానీ ఇక్కడ చనిపోయిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. చనిపోయిన వారు అలా గొప్పవారు, ఇలా గొప్పవారు, లేకపోతే వాళ్ళు గొప్ప అనుకుంటారు కాదు. మనం బ్రతికి ఉన్న వారికి విలువతో మనం ముందుకు తీసుకెళ్లాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.